హే గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ టు ఎస్ ఎక్స్ట్రీమ్ గేమర్. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే మైన్క్రాఫ్ట్ అంటే పోకెమాన్ మైన్క్రాఫ్ట్ తెలుగు సిరీస్ని అయితే చేస్తున్నాం అనమాట. అంటే పోకెమాన్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ అందుకే మనమైతే హోమ్ స్క్రీన్లో ఉన్నాం, అందుకని అయితే ఓల్డ్ కూడా స్టార్ట్ చేయలే. అండ్ ఫస్ట్ అయితే ఓల్డ్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఫస్ట్ క్రియేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మనమైతే కొత్త ఓల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. క్రియేట్ న్యూ ఓల్డ్ అని వస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు దానికి ఏదో ఒక పేరు పెడదాం. పోకెమాన్ మైన్క్రాఫ్ట్ తెలుగు వరల్డ్ అంటే సిరీస్ పేరు అయితే ఇదన్నమాట. సిరీస్ పోకెమాన్ ఏం కాదు కానీ. అండ్ ఇప్పుడు మనం అయితే రిసోర్స్ ప్యాక్స్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మన రిసోర్స్ ప్యాక్స్ వచ్చేసి మొత్తం 14 ఉన్నాయి. ఆ 14 అంత అవసరం కానీ ఇప్పుడు ఫస్ట్ ఈ సర్ప్ పోకెట్ డ్రాప్ అదొకటి. దాని తర్వాత మనము పోకెట్ డ్రాప్ 1 వేయాలి. దాని తర్వాత 2 ఏది 2 వేయాలి. దాని తర్వాత 3 వేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి యానమ్ క్రైస్ అని ఉంటుంది. అండ్ బిహేవియర్ ప్యాక్లో ఆల్రెడీ మనకి వేసింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. హాలిడే క్రియేటర్ ఫ్యూచర్ టర్న్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్, కస్టమ్ బయమ్స్, ఇవన్నీ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ అయితే మనం యాడ్ చేసుకోవాలని ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకా కొన్ని అడ్వాన్స్లో అయితే చూద్దాం. ఇంకా ఫ్లాట్ కాదు, మనకు కావాల్సింది ఏంటి, కోఆర్డినేట్స్ చూపించాలి, ఇంకా చంక్స్. అండ్ ఇప్పుడైతే మన ఓల్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఓల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఇంకా గాయస్ మన వరల్డ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే లోడ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ మనకు మైన్క్రాఫ్ట్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం మారిపోతుంది చూడండి. అంటే జస్ట్ ఆ మైన్క్రాఫ్ట్ ప్లేస్లో సర్ప్ పోకెట్ డ్రాప్ అని వస్తుంది చూడండి. అండ్ మీకు ఈ సర్ప్ పోకెట్ డ్రాప్ అని మీరు గూగుల్లో వస్తే మీకే వస్తుంది మోడ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రాలేదు మనకి, చేంజ్ అయింది, ఇప్పుడు వస్తుంది చూడండి సర్ప్ పోకెట్ డ్రాప్ అని. అక్కడ వచ్చేసింది. అండ్ అంటే నాకు అంత పోకెమాన్ గురించి అంత ఐడియా కూడా లేదు. ఎప్పుడైతే నేను చూద్దాం అనుకుంటున్నానో అప్పుడైతే మనకి సరిగ్గా అవైలబిలిటీ నాకు ఉండదు. సో చూద్దాం ఇంకా అంటే ఈ మోడ్ సిరీస్లో అయితే నేను నేర్చుకోగలుగుతానో చూద్దాం ఈ పోకెమాన్ సిరీస్లో. అండ్ మీకైతే రీసెంట్గా అంటే చాలా కంటెంట్ అయితే తెస్తున్నాను, డిఫరెంట్ కంటెంట్ మైన్క్రాఫ్ట్ వీడియోస్, అవి కూడా చూడండి. వచ్చేసింది. మనకైతే ఇది వచ్చేసింది ఐ యాక్సెప్ట్. మనకైతే కాంటోలో అయితేనే మన పికాచు కూడా ఉంటాడు. పికాచు ఐ యాక్సెప్ట్ అది తీసుకోగానే మనకైతే ఇవి వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి కంపాస్, ఇది వచ్చేసి పోకెమాన్ బాల్ అంటే పోకే బాల్, ఇది వచ్చేసి ఏమో మనకి లోషన్స్ అనమాట. అండ్ ఇప్పుడు మన పోకెమాన్ అంటే మన పికాచుని తీయాలంటే మనం క్రౌన్స్ అవ్వాలి. క్రౌన్స్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది మనోడిది. ఇవ్వండి వీడిని ఇంకా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ అయితే వీడిని కూర్చోబెడదాం. అండ్ ఇప్పుడు వీడి మీద ఇలా కంపాస్ అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ పెట్ట అయిపోయింది. ఇప్పుడు మనకి మన షోల్డర్ మీద పెట్టుకోవచ్చు, రిమూవ్ ఆబ్జెక్ట్ అని. ఇంకా మనకి అంటే వాడికి ఏదో ఒక నిక్ నేమ్ అయితే పెట్టవచ్చు మనం పికాచు వాడికి. అండ్ షోల్డర్ మీద అయితే ఖాళీ వదిలేస్తే వీడు వెళ్ళిపోతూనే ఉంటాడు అంటే ఎక్కడికైనా. సో వీడి మీద లాంగ్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రిటర్న్ వస్తుంది, ఇంకా వాడు మనకు వచ్చేస్తాడు. ఫస్ట్ అయితే చూద్దాం ఈ ఏరియాలో మనకి ఏమైనా ఉన్నాయని. మనకి ఏమైనా ఉంటాయా ఇక్కడ? మనకైతే వాళ్ళది ఉండాలి, అది హెల్త్ క్యాంప్ ఏదో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కంపాస్లో చూపిస్తారు ఏమేమి ఉంటాయో. ఇదిగోండి పోకేడెక్స్, అంటే ఇక్కడ మనము పోకెమాన్స్ వాటి ఎబిలిటీస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇది మనది ఎస్కే గేమర్, ఇట్లా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక పీకాచ్ ఉంది కాబట్టి ఇది. అండ్ మల్టీప్లేయర్ ఆడితే ఇక్కడ ప్లేయర్స్ వేరే వాళ్ళది కూడా చూపిస్తుంది, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావచ్చు. ఇది పోకేవియల్, అంటే మన పోకెమాన్స్ ఫైట్ చేసి కొంచెం అంటే డ్యామేజ్ వస్తుంది కదా వాటికి, దాన్ని హీల్ చేయడానికి అయితే ఇక్కడ పోకేవియల్ అని ఉంది. ఇది వచ్చేసి బైసైక్లేటా, ఇది మనం ఫస్ట్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు వస్తుంది అది. అండ్ దీంతో అయితే ట్రై చేద్దాం.
దీంతో ఫైట్ వస్తుందా మనకి, చూద్దాం దాంతో వస్తుందా అని. ఇది నన్ను కొట్టిందా? మనకైతే దీని మీద అటాక్ అయితే చేసేద్దాం. మనకైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, నేను తీస్తాను అదే. గైస్ సౌండ్ అయితే ఆగింది. అండ్ ఇప్పుడు దీంతో అయితే మనం ఫైట్ అయితే చేద్దాం. పికాచు ఆల్రెడీ వచ్చేసింది ఫైట్. అదే కొంచెం మనకంటే ఎక్కువ ఉంది. సో నేనైతే దానికి ట్యాకిల్ అయితే చేపిస్తా. అది మనకి ఎంత ఇస్తుంది చూద్దాం. 7 ఇచ్చింది. ఇంకా అయితే ఫైట్ చేపిద్దాం. టేల్ వైపు అయితే చేపిద్దాం దాంతో. రెడ్యూస్ స్పెషల్ డిఫెన్స్ ఆఫ్ క్యూబే. అసలు ఎంత ఉంది మన దానికి? మనకు చాలా తక్కువ ఉంది కదా. సో ఇప్పుడు దీనికైతే లోషన్స్ అయితే ఇద్దాం. ఇది అయిపోయిన తర్వాత ట్యాకిల్ చేసినాం. నేనైతే దానికి అయితే లోషన్స్ ఇస్తాం మన పికాచుకి. లోషన్స్ ఇచ్చినాం కదా. అండ్ ఇప్పుడు దీనికి టేల్ వైపు అయితే ఇద్దాం జల్దీ. అటాక్ అయితే ఫెయిల్ అయింది. మళ్ళీ అయితే అదే ట్రై చేద్దాం. టేల్ వైపు మళ్ళీ ఫెయిల్. ఈ టేల్ వైపు అనేది మనకైతే సరిగ్గా పనిచేయట్లే. సో మనమైతే ఈ ట్యాకిల్ అయితే యూజ్ చేసేద్దాం. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇంకా ఆడేం లేదు. అండ్ ఈ టైంలో ట్రై చేద్దాం ఒకసారి మనం దీన్ని క్యాచ్ చేయగలుగుతామా అని. జస్ట్ దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అది వస్తుందా? మనమైతే దాన్ని అయితే తీసేసుకున్నాం అనమాట. అంటే మన ఫస్ట్ పోకీమాన్ మనమైతే ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో. అండ్ ఇప్పుడు వెంటనే మనం పికాచుగన్ వాడి మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తా ఎట్లా పనిచేస్తుందో పోకేబిఎల్. ఇప్పుడైతే పనిచేసింది మన పికాచు మీద. ఇప్పుడు మన పికాచు కూడా హెల్త్ అని చూసుకోవచ్చు అనుకుంటా. చూద్దాం. పికాచు మనోడిది ఎక్కడ సపరేట్గా ఇక్కడికి వెళ్తూ ఉంటుంది మనోడిది. మనోడికి హెల్త్ బాగానే ఉందిలే కానీ రీఅరేంజ్ ఈ సెండ్ టు పీసీ. పికాచు వాస్ సెంట్ టు ది పీసీ. ఆ పీసీ ఎక్కడుంది మళ్ళీ? తలనొప్పి మొత్తం మళ్ళీ మనకి. గైస్ ఇప్పుడు మనకైతే పికాచు లేదు. పికాచు లేదు కానీ ఇది ఉంది ఇప్పుడు మన దగ్గర. అండ్ ఇప్పుడు దీన్ని అయితే పెట్టి చేసేస్తా. మనమైతే దీన్ని తీసుకున్నాం. స్టాండ్ దీని మీద కంపాస్ పెడితే మనకు పెట్లాగా వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ లాగా కూడా వేసుకోవచ్చు. ఆగండి, దీంతో ఫైట్ చేపిద్దామా? వద్దులే అని. అండ్ దీన్ని అయితే మనం షోల్డర్ మీద వేసేసుకుందాం. అండ్ ఒకసారి దీనిది కూడా ఎబిలిటీ అయితే చూద్దాం. ఇది మనల్ని కొడుతుందా లేదంటే? దీన్ని లెవెల్ 18 అనమాట. సో మనం దాంతో అయితే ఫైట్ చేయలేం. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం కూడా దాంతో ఫైట్ చేయలేమన్నమాట. అది కూడా వద్దు, అది కూడా పెద్ద డేంజర్ది. అండ్ ఇక్కడ పైన మనకైతే ఒకటి ఉంది, దాన్ని అయితే చూద్దాం. స్కూట్ అంటది. ఏంటి సస్తుంది ఏంట్రా? అదైతే వస్తుంది, మనం ఇంకేం చేయలేము. అండ్ ఇక్కడ మాప్స్ వస్తాయో రావో తెలియదు కానీ దాన్ని వదిలేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే అవును మనది ఏది గైస్, మన పోకీమాన్ ఇది. నేను దాన్ని కలెక్ట్ కూడా చేసుకోలేదు. అది ఎక్కడ పెట్టినా ఇది కాదు మనది. మన పోకీమాన్ ఇది గాయస్. అదేమిటి కుబో అనేది ఉందిగా,
దాన్ని అయితే నేను ఇక్కడ వేసేసిన అనమాట. చూద్దాం తర్వాత. అండ్ ఇది వచ్చేసి పోకీ స్టాప్ అనమాట. నాకు ఇది ఏందో ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు దీనివల్ల ఏం యూజ్ అని. దీన్ని ఓకే మనకైతే కొన్ని బాల్స్ అయితే వస్తుంది అంటే దాంట్లో నుంచి వచ్చేదాన్ని చంపాలి. ఇంకా ఇది వచ్చేసి ఆగట్లేదుగా. ఒక హెవీ పోకీమాన్ అయితే నేను ఇప్పుడు పట్టుకుంటా. దీన్ని అదైతే హెవీ కాదు, నార్మల్గా ఉంది, దాన్ని వదిలేస్తున్నా. అండ్ ఇప్పుడు ఏముంది ఒకసారి చూద్దాం. మన కలెక్ట్ చేసుకున్నాను, కలెక్ట్ చేసుకోలేదు. కలెక్ట్ అయ్యే ఉంది. సో మనమైతే చూద్దాం వేరే పోకీమాన్లు ఏమైనా కలెక్ట్ చేయగలుగుతామో కలెక్ట్ చేయలేమని. ఇప్పుడైతే అదొకటి కలెక్ట్ చేసినాం. అండ్ మన పికాచు ఏమో పీసీలో ఉందని అంటున్నాడు. ఆ పీసీ ఎక్కడుందో నాకు తెలీదు. అండ్ ఇప్పుడైతే ఒక పెద్ద పోకీమాన్కి అయితే నేను ట్రై చేస్తున్నాను చూడడానికి. పెద్ద పోకీమాన్లు ఏమున్నాయి ఇక్కడ? పెద్ద పోకీమాన్స్ అన్నీ పిల్లబచ్చ పోకీమాన్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ. కొంచెం పెద్ద పోకీమాన్ ఉంటే మనకు తెలుస్తుంది అయ్యో పెద్ద లెవెల్ ఉందని. ఇవన్నీ ఇంకా పొట్టి ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం వాటితో. అండ్ ఇక్కడ ఉంది, ఎవడు వీడు? ఎవడు రాదు అసలు, ఎవడు వీడు? వీడిని నేనేం ఏం చేయలేకపోతున్నా వీడిని. అండ్ మనమైతే వాడు ఎక్కడ మనవాడు పికాచు అయితే ఎక్కడికో వెళ్ళింది, చూడాలి ఇప్పుడు నేను. పీసీ అంట, పీసీ ఎక్కడుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. తెలిసి ఇక్కడే ఎక్కడో ఏదైనా ఉండుంటుంది. అప్పుడే మనోడు అయితే వెళ్ళుంటాడు మన పికాచు వాడు. అక్కడ ఏంటిది అది ట్రీ. గైస్ మన పికాచుని ఎక్కడ పంపించినాం తెలియదు. అండ్ ఈ మోడ్ అయితే మీరు ఆడుంటే కొంచెం నాకు చెప్పండి ఆ పీసీ అంటే ఏందో ఇక్కడ అంటే దీంట్లో. కొంచెం పెద్ద పోకీమాన్ దొరికితే ఒక పని అయిపోతుంది లేదంటే. అండ్ ఇవి కూడా మనకి అవసరం. ఆప్రికాన్స్ ట్రీ మొత్తం ఆప్రికాన్ ట్రీయే కదా ఇది, దాని లేదు ఇది ఆప్రికాన్ ట్రీ సపరేట్గా ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే మనకి ఇది ఉంది. మళ్ళీ దీని మీద అయితే వెళ్దామంటున్నా. దీన్ని అయితే కొడదాం, మనకి ఏదైనా డ్రాప్ కావచ్చు. మొత్తం పోయింది అది. ఇప్పుడు మనం పడుకోవడానికి అయితే మనకైతే బెడ్ కావాలి. కాకపోతే ఇక్కడ షీప్స్ అయితే లేవు, ఓన్లీ అన్ని పోకీమాన్లు ఉన్నాయి ఇక్కడ. అదొకటి ప్రాబ్లం. ఇప్పుడు మనం వెతుక్కోవాల్సింది ఒక విలేజ్లో అంటే పెద్ద పోకీమాన్ కనబడినప్పుడు అయితే నేను చేస్తాను. అండ్ ఇక్కడైతే ఒకటి దొరికింది, దీన్ని అయితే వేసుకుంటున్నాం. ప్లీజ్ దొరకవే. దాని లెవెల్ దొరికితే సరిపోతుంది, దాని తర్వాత దాన్నే కలెక్ట్ చేసేయచ్చు. ఇంకేం లేదు, కలెక్ట్ చేసేద్దాం. కలెక్ట్ అయితే అవుతుందా చూద్దాం. వర్క్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. మనకైతే గ్రావెలర్ అయితే కలెక్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇక్కడేదో ఉంది, మనకైతే అది వదిలేద్దాం. అండ్ ఇక్కడ మనకి పింక్ ఆప్రికాన్, ఇదేంటిది ఆప్రికాన్ సీడ్, వైట్ ఆప్రికాన్ ఇదైతే. అండ్ ఇప్పుడైతే వెళ్దాం. మనకైతే ఇక్కడ మాప్స్ కూడా స్పాన్ అయితే కావట్లేదు మాప్స్. అండ్ ఇది వచ్చేసి ఈ ఆప్రికాన్లు అయితే మనం అయితే కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి, మనకైతే పనికొస్తాయి. అండ్ చూద్దాం ఇంకా మనకి ఏమైనా దొరుకుతాయా అని. వెళ్తూనే ఉన్నా నేను. నాకైతే ఇప్పుడు విలేజ్ అన్న కావాలి, లేదంటే మనకి ఒక సెంటర్ అయితే ఉంటుంది, అది మొత్తం ఏదైనా దొరికినప్పుడు అయితే నేను మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. వీళ్ళైతే మనకి పోకీమాన్ అంటే మనతో అయితే ఫైట్ చేస్తారనమాట. నేనైతే గ్రావెలర్ని అయితే దింపుతున్నా. గ్రావెల్ని అయితే దింపిన. అండ్ ఇప్పుడు మనం వాడితో అయితే ఫైట్ చేద్దాం. మనమైతే వాడు మనకంటే చాలానే ఉంది, సో మనం క్విట్ అవ్వడం బెటర్. కావచ్చు ఇప్పుడు అట్లా అవ్వలేము. అర్త్క్వేక్ అటాక్ అయితే వాడికి ఇస్తా. అర్త్క్వేక్ ఏమైంది? మనకైతే బాగానే ఇచ్చిండు మనోడికి. సో మనం క్విట్ అవ్వడం అంత సీన్ లేదు, మనం వాడికి ఇంకా ఇవ్వచ్చు. వాడు ఇంకొంతసేపట్లో అయితే అయిపోతాడు వాడు. వాడైతే లోకి అయితే వెళ్ళిపోయిండు. మనమైతే ఇప్పుడు ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట కలెక్ట్ చేయడానికి.
ఇంకేముంది, దాన్ని ఇంకా డౌన్ చేసేస్తా. ఏడు మన గ్రావెలర్. యా, ఇంకొంచెమే దాన్ని డౌన్ చేసేస్తే అయిపోతుంది. మనమైతే తీసేసుకోవచ్చు దాన్ని. యా, ఇంకా గైస్ ఏమైంది గైస్ ఇది? యా, స్ట్రాంగర్ ఎక్స్పీరియన్స్. మనకైతే 28 ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది. అండ్ కొంచెం 295. అండ్ ఇది మనదే కదా ఏది? యా, క్రౌన్స్ అయ్యి మనైతే రిటర్న్ అయితే చేసేసుకుందాం. యా, రిటర్న్ అయితే చేసేసుకుందాం. మళ్ళీ దొరికితే చూద్దాం. దూరం అయితే ట్రావెల్ చేసిన తర్వాత అయితే మనకైతే ఇదైతే దొరికింది సెంటర్. సో దీంట్లోకి అయితే వెళ్దాం ఫస్ట్. మనకి అంటే మన పికాచ్ ఏమైనా దీంట్లో తెలుస్తుందా అని. ఇక్కడ సెంటర్ ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి అటు. ఫస్ట్ అదేందో చూద్దాం, తర్వాత చూడొచ్చులే. కానీ ఫస్ట్ మనం అయితే ఇది చూద్దాం, ఇది ఏంటిది అనేది. జల్దీ అయితే వెళ్దాం మనము. దీంట్లో అయితే ఒక నర్స్ అయితే ఉంటుంది గాయస్. దీని ఎంట్రీ అయితే అటు ఉంది. నేను మొత్తం తిరుక్కుంటూ వచ్చిన. ల్యాగ్ అయితే అవుతుంది కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఇందాక నుంచి లేదు అంతగా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది ల్యాగ్. సో ముందైతే ఇటు వెళ్దాం. ఇక ఇవ్వండి, ఇక్కడ ఉంది దీని ఎంట్రన్స్. అండ్ ఇక్కడ సైడ్లోకి ఏముంది, ఫస్ట్ ఇటు అయితే వెళ్దాం. నేను డైరెక్ట్ దీంట్లోకి వచ్చినాను. మనమైతే ఒక అంటే ఇన్వెంటరీలో ఒక స్పేస్ని అయితే ఖాళీ పెట్టుకుందాం. యా, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడైతే ఏం లేదు. స్ట్రైట్గా అయితే వెళ్దాం. ఇక్కడే పెద్ద పోకిమోనే ఉంది బయట, దాన్ని వెళ్ళి పట్టుకొని వద్దాం. బయట పెద్ద పోకిమోన్ ఉంది కాబట్టి నేనైతే వెళ్తున్నా పట్టుకోవడానికి. ఎందుకంటే మన దగ్గర అల్ట్రా బాల్ అయితే ఉంది మన దగ్గర. సో దీంతో గాయస్ ఇదైతే ఆగట్లేదు. ఏది యా, ఒక బాల్ అయితే వేస్ట్ అయ్యింది, కింద పడ్డది. కలెక్ట్ చేసుకుందాం పాండి. ఎందుకంటే ఇవి వచ్చేసి అల్ట్రా బాల్, అంత ఈజీగా దొరకవనుకుంటా ఇవి. సో కలెక్ట్ అయితే చేద్దాం. కలెక్ట్ చేసుకున్నాం కానీ ఇప్పుడైతే పైకి వెళ్దాం. యా, మొత్తం ఇరిటేటింగ్ అయితే ఉంది కింద పడితే నాకు. అండ్ మనమైతే వచ్చిన పని చూసుకోకుండా నాకు ఆ పోకిమాన్ కావాలని అయితే ఏడుస్తున్నాం. సో ఫస్ట్ అయితే వెళ్దాం. మనకి ఇప్పుడు ఏ పోకిమాన్ వద్దు, జస్ట్ మన పికాచ్ కావాలి మనకి. సో వెళ్ళైతే నర్సుని అయితే కలుద్దాం. యా, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది నర్సు. ఇక్కడ పెట్టినాము మనోని. యా, మనోని అయితే పెట్టినాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. అక్కడ మనోడి హెల్త్ దీంతో అయితే మాట్లాడదాం ఒకసారి. టాక్. యూ కెన్ హీల్ యువర్ ఫెయింటెడ్ పోకిమాన్స్ విత్ మిషన్స్ నెక్స్ట్ టు మీ. వెల్కమ్ టు పోకిమాన్ సెంటర్. హియర్ యువర్ పోకిమాన్ కెన్ రెస్ట్ అంటిల్ దే రికవర్. హీలింగ్ మిషన్స్ అయితే ఉంటాయంట. సో చూద్దాం. ఇంకా ఇప్పుడు మనది హెల్తీ అయినా చూద్దాం. హెల్త్ అయితే బాగానే ఉందనుకుంటా, చూడాలి. ఇంకా ఇంకోటి ఉంది కదా క్యూబోన్ అని, దీన్ని కూడా హెల్త్ అయితే పెట్టేద్దాం. హ్యాజ్ బీన్ రీలోడ్. అంతలోపు అయితే ఇక్కడ ఏమేమి ఉందో అయితే చూసేద్దాం జల్దీ. ఇక్కడ ఇది వస్తే ఏంటిది గైస్, ఇక్కడేదో ఉంది చెస్ట్ టు పోకిమాన్. ఇది ఏందో అసలు, వస్తే తిరుగుతుంది, అది డ్యాన్స్ అయితే వేస్తుంది గైస్. ఇది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. అంటే పోకిమాన్ నేను చూడాను కదా ఎక్కువ, సో అంటే సిరీస్ కూడా చూడాను అనమాట. ఈ యూట్యూబర్స్ చేసిన ఒకప్పుడైతే చూసేవాడిని, ఇప్పుడు చూడట్లే. నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు నేను కూడా.
మన నేనైతే ఇక్కడ పంపించిన ఈ పీసీ, అంటే ఆ పీసీ ఏంటిదో నాకు తెలియట్లే. సో చూద్దాం ఒకసారి ఆ పీసీ అంటే ఏందని. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో నర్స్ వస్తుంది అనుకుంటా ఇక్కడ, లేదంటే అన్న వస్తాడా, ఎవరు వస్తుందో చూద్దాం. అండ్ ఈ వీడియో లాంగ్ అవుతుంది అనుకుంటా. ఇక ఒకడైతే వచ్చిండు, చూద్దాం వీడితో మాట్లాడగలుగుతామా అని. వీడి దగ్గర డబ్బులు పెట్టి కొనాలి గాయస్ మనము. మనకేం కావాలి అంటే బాల్స్ కావాలంటే వాడి దగ్గర కొనుక్కోవాలి. మళ్ళీ ఇక్కడ ఇది దీంతో మాట్లాడదాం. నువ్వు నాకేమి ఇస్తావు? రిమెంబర్ హౌ పోకెమాన్ షుడ్ వాట్ హ్యాపెండ్ బెర్రీ ట్రీస్. అదైతే చెప్పిందే చెప్తుంది. ఇక్కడ అయితే మనకి పీసీ అంటే ఏందో అర్థం కావట్లేదు నాకు. అండ్ ఇదేంటి మన చెస్ట్ నుంచి దానికా ఏం పెడదాం? ఈ ఆప్రికాన్ పెడదాం, ఏమైనా అవుతుందా చూద్దాం. ఇప్పుడు చూద్దాం దీంట్లో. ఇక పీసీ అయితే ఇదే అనమాట మన దొరికింది. ఇంకా మన దగ్గరికి అయితే వచ్చేసింది పీకాచు. చూపిస్తా జస్ట్ దీంట్లోకి వెళ్ళి. యా పీకాచు అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు దాన్ని అయితే నేను పెడదాం దీంట్లో, హీల్ చేయాలి కదా దాన్ని కూడా. యా దీంట్లో ఏది దీంట్లో కదా, యా పెట్టినా. దాంట్లో కాదనుకుంటా, ఏది చూద్దాం ఒకసారి. లాంగ్ ప్రెస్ పోవియల్, ఇట్లనా. అండ్ ఇక్కడ పవర్ఫుల్ ఏముంది? పవర్ఫుల్ లేదు కానీ. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అయింది ఇప్పటికే. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తా ఈ పోకెమాన్ సిరీసే. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సీ యూ లేటర్.